శారదను చూడడం కోసం అని చెప్పి చెర్రీ హాస్పిటల్కి వస్తాడు. చెర్రీ హాస్పిటల్కి రాగానే గగన్ చెర్రీని పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటాడో. పెద్దమ్మకు ఏం కాదన్నయ్య, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి చెర్రీ గగన్కి ధైర్యం చెప్తూ ఉంటాడు. చెర్రీ ఫుడ్ తీసుకువచ్చి, అన్నయ్య నువ్వు ఉదయం నుండి ఏమీ తినలేదు కదా, కొంచెం తినన్నయ్య అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే, నాకు వద్దురా అని గగన్ అంటూ ఉంటాడు. చెర్రీ భూమి వైపు చూస్తూ, నువ్వు కలిపెట్టు భూమి, అన్నయ్య తింటాడు అని అంటూ ఉంటే, భూమి గగన్ కోసమని భోజనం తీసుకువచ్చి తనకి తినిపించబోతూ, తిను బావా అని చెప్పి అంటూ ఉంటే, గగన్ ఒక్కసారిగా ఆ ప్లేట్ని విసిరి కొట్టి భూమి మీద మండిపడుతూ, అసలు ఈరోజు మా అమ్మ ఈ పరిస్థితుల్లో ఉందంటే దానికి కారణం నువ్వే, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ గగన్ భూమి మీద మండిపడుతూ ఉంటాడు. మా అమ్మ సీరియస్ విషయం చెప్పాలని నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వు తను ఏం చెప్పాలనుకుంటుందో విని ఉండొచ్చు కదా, నువ్వు కనుక విని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు కదా అని గగన్ భూమిని గెంటేస్తూ ఉంటే భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. చెర్రీ భూమి దగ్గరకు వచ్చి, భూమి అన్నయ్య ఆవేశంలో మాట్లాడుతున్నాడు, తన ఆవేశం గురించి నీకు తెలిసిందే కదా, అన్ని మాటలు నువ్వేం పట్టించుకోకు అని అంటూ ఉంటే, లేదు చెర్రీ నేనేమీ పట్టించుకోవడం లేదు, అయినా బావ వెళ్ళిపోమని చెప్పినంత మాత్రాన నేను వెళ్ళిపోను. శారద అత్తయ్యకి నేను మాటిచ్చాను, జీవితాంతం బావ చేతిని విడిచిపెట్టనని. పరిస్థితులు ఎటువంటివైనా సరే నేను బావతోనే ఉంటాను, ఎందుకంటే ఇప్పుడు బావ నా మెడలో తాళి కట్టిన నా భర్త అని చెప్పి భూమి చెర్రీకి చెప్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత గగన్, డ్రై చెర్రీ ఇంటి దగ్గర నక్షత్ర నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, అమ్మ స్పృహలోకి వస్తే నేనే ఫోన్ చేస్తానులే, నువ్వు వెళ్ళురా అని అంటూ ఉంటే, అది కాదన్నయ్య అని చెర్రీ అంటూ ఉంటాడు. ప్లీజ్ రా, నా కోసం నువ్వు ఇక్కడ ఇబ్బంది పడడం ఇష్టం లేదు, అమ్మకి ఏదన్నా అవసరమైతే చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదా, నువ్వు వెళ్ళురా అని చెప్పి గగన్ చెర్రీని బలవంతంగా అక్కడి నుండి పంపించేస్తాడు. భూమి కూడా ఒక చోట కూర్చొని శారద త్వరగా కోలుకోవాలని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. నిన్ను వెళ్ళిపోమ్మని చెప్పాను కదా అని గగన్ అంటూ ఉంటాడు. వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోవడానికి నేనేమీ పరాయిదాన్ని కాదు బావా, నేను నీ భార్యని అని చెప్పి భూమి గగన్కి చెబుతూ ఉంటుంది. తను నీకు అమ్మ అయితే నాకు అత్తయ్య, పుట్టిన దగ్గర నుండి అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలీదు, అమ్మ ప్రేమను పంచింది అత్తయ్యే, అటువంటి అత్తయ్యని ఈ పరిస్థితుల్లో వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి బావా అని చెప్పి, భూమి నువ్వు తిట్టినా కొట్టినా సరే నేను ఇక్కడి నుండి వెళ్ళను, అత్తయ్య కోలుకునే వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి భూమి గగన్కి చెప్తూ ఉంటుంది. మరోవైపు అపూర్వ రత్నాన్ని, శారదను షూట్ చేసిన అతన్ని తీసుకొని హాస్పిటల్కి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శారద బతకడానికి వీల్లేదు, అది కనుక స్పృహలోకి వస్తే మన గురించి మొత్తం నిజాలన్నీ బయట పెట్టేస్తుంది అని చెప్పి, అపూర్వ నేను పేషెంట్ లాగా యాక్ట్ చేస్తాను, మీరు స్ట్రెచ్చర్ మీద నేను పడుకొని ఉంటే ఆ శారద ఉన్న ఐసీయూ రూమ్లోకి నన్ను తీసుకువెళ్ళండి, పేషెంట్ లాగా వెళ్తే ఎవరికి ఏ అనుమానం రాదు, అప్పుడు అక్కడికి వెళ్ళాక ఆ శారదకు పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేయచ్చు అని చెప్పి అపూర్వ రత్నానికి షూట్ చేసిన వ్యక్తికి చెబుతూ ఉంటుంది. అలాగే మేడం అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా మారు వేషాల్లో మొహానికి మాస్కులు పెట్టుకొని హాస్పిటల్ స్టాఫ్ లాగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు. అపూర్వ పేషెంట్ లాగా స్ట్రెచ్చర్ మీద పడుకోగానే వాళ్ళిద్దరూ కూడా శారద ఉన్న ఐసీయూ రూమ్లోకి అపూర్వని తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే నర్స్ గగన్ దగ్గరకు వచ్చి, సార్ అర్జెంటుగా ఈ మెడిసిన్స్ తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటే, గగన్ మెడికల్ షాప్కి వెళ్తూ ఉంటాడు. బావా నువ్వు ఇక్కడే ఉండు బావా, నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఏం అక్కర్లేదు, మా అమ్మకు నేను మెడిసిన్ తీసుకువస్తాను అని చెప్పి గగన్ వెళ్తూ ఉంటే, ఒక్క నిమిషం బావా ఆగు బావా అంటూ భూమి కూడా గగన్ వెనకాలే వెళ్తూ ఉంటుంది. పూర్ణి, శివ వీళ్ళిద్దరూ కూడా అక్కడే ఒక చోట కూర్చొని ఉదయం నుండి తిండి నిద్ర లేకపోవడంతో అలా గోడ కానుకొని వాళ్ళిద్దరూ కూడా నిద్రపోతూ ఉంటారు. ఇక అప్పుడే అపూర్వ రత్నాన్ని తీసుకొని శారద రూమ్లోకి ఎంటర్ అవుతుంది. పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి శారదను చంపేయడం కోసమని ఇంజెక్షన్ని బయటకు తీయడంతో ఆ ఇంజెక్షన్ బెడ్ కింద పడిపోతుంది. త్వరగా ఆ ఇంజెక్షన్ కోసం వెతకండి అని అపూర్వ అంటూ ఉంటే, రత్న తన భర్త ఇద్దరు కూడా ఆ ఇంజెక్షన్ కోసం వెతుకుతూ ఉంటారు. అలా ఇంజెక్షన్ దొరకడంతో అపూర్వ కరెక్ట్గా శారదకు ఇంజెక్షన్ వేసే టైంకి భూమి టేబుల్ మీద పెట్టున్న ప్రిస్క్రిప్షన్ తీసుకుందామని చెప్పి శారద దగ్గరికి వస్తూ ఉంటుంది.
భూమి లోపలికి వస్తూ ఉండడంతో అపూర్వ రత్న ఇద్దరు కూడా ఒక చోట దాక్కుని ఉంటారు. శారదను షూట్ చేసిన వ్యక్తి బయట నిలబడి అపూర్వ వాళ్ళను సేవ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. అలా భూమి లోపలికి వస్తూ ఉండడంతో అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటుంది. తన టేబుల్ మీద పెట్టున్న ప్రిస్క్రిప్షన్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళబోతూ ఎందుకో అక్కడ ఎవరో ఉన్నట్టుగా డౌట్ వచ్చి తిరిగి వెనక్కి వస్తుంది. అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇకప్పుడు అక్కడ నర్సులాగా గెటప్ వేసుకున్న రత్నను భూమి చూసేస్తుంది. ఏయ్, నువ్వు నిన్నెక్కడో చూసినట్టుగా ఉంది, ఒకసారి ఆ మాస్క్ ఓపెన్ చేయి అంటూ భూమి అక్కడున్న సెలైన్ స్టాండ్ పట్టుకొని తనను బెదిరిస్తూ ఉంటే ఇకప్పుడు అపూర్వ భూమిని తోసేసి అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది. ఇకప్పుడు భూమి రత్నను గుర్తుపట్టి ఏయ్ ఆగు నిన్నే అంటూ రత్న వెంట పడుతూ ఉంటే అప్పుడు అపూర్వ రత్న షూట్ చేసిన వ్యక్తి ముగ్గురు కూడా అక్కడి నుండి పారిపోతారు. ఇకప్పుడు గగన్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది భూమి అని అంటూ ఉంటే అత్తయ్యని చంపాలని ట్రై చేస్తున్నారు అని భూమి అంటూ ఉంటుంది. శారద ఆక్సిజన్ మాస్క్ పక్కకి తొలగిపోవడంతో గగన్ శారదకు ఆక్సిజన్ మాస్క్ పెడతాడు. అమ్మని ఎవరో చంపాలని ట్రై చేస్తున్నారంటే ఖచ్చితంగా అమ్మ చాలా ఇంపార్టెంట్ విషయాన్ని తెలుసుకుంది, అందుకే అమ్మని చంపాలని ప్లాన్ చేస్తున్నారు. ఇకపై మనం మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. పూర్ణి శివ ప్రతి నిమిషం కూడా అమ్మను కాపాడుకోవాలి, అమ్మ చాలా పెద్ద ప్రమాదంలో ఉంది అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే అమ్మ మీద హత్యాయత్నం చేయబోయింది ఎవరో తెలుస్తుంది అని చెప్పి గగన్ అనుకుంటాడు. ఇక వెంటనే భూమి బావా ఇంట్లో పని కోసం వచ్చింది కదా రత్న, తను కూడా అత్తయ్యని చంపాలని ప్లాన్ చేసింది. ఇప్పుడు ఇక్కడ తనని చూశాను, పట్టుకోవడానికి ట్రై చేసేసరికి తను ఇక్కడ నుండి పారిపోయింది అని భూమి అంటూ ఉంటుంది. అంటే తను ఖచ్చితంగా దేనికోసమో పని మనిషిలాగా నటిస్తూ మన ఇంట్లో చేరింది అని గగన్ అంటూ ఉంటాడు. అవును బావా, సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఎవరు ఏంటో తెలుస్తుంది అని చెప్పి భూమి గగన్కి చెప్పడంతో గగన్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చూడాలి, మా అమ్మ మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ గగన్ని సీసీటీవీ ఫుటేజ్ ఆపరేటర్ దగ్గరికి తీసుకువెళ్ళి అతని దగ్గర ఉన్న ఫుటేజ్ని చూపిస్తూ ఉంటారు. ఇకప్పుడు ఆ ఫుటేజ్లో అపూర్వ హాస్పిటల్ లోపలికి ఎంటర్ అవ్వడం, తను పేషెంట్ లాగా నటిస్తూ శారద రూమ్లోకి ఎంటర్ అవ్వడం ఇదంతా కూడా రికార్డ్ అవుతుంది. ఇక అలా గగన్ అపూర్వ శారదను చంపాలనుకున్న విషయం తెలుసుకొని కోపంతో రగిలిపోతూ శరత్చంద్ర ఇంటికి వస్తాడు. వసే అపూర్వ బయటకు రావే అని గగన్ అరుస్తూ ఉంటే ఇంట్లో అందరూ కూడా బయటకు వస్తారు. రే నీకేమైనా పిచ్చి పట్టిందా, అర్ధరాత్రిలో నా ఇంటికి వచ్చి నా భార్యను పిలుస్తావేంట్రా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే నీ భార్య నా తల్లిని చంపాలని చూసింది, అందుకే మా అమ్మని చంపాలని చూసిన దాన్ని పైకి పంపిద్దామని వచ్చాను అని గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో శరత్చంద్ర ఏం మాట్లాడుతున్నావు, నీ తల్లిని నా భార్య ఎందుకు చంపాలనుకుంటుంది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అప్పుడు గగన్ కావాలంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడు, ఇలా ఒక దొంగలాగా హాస్పిటల్కి వచ్చిందంటే ఖచ్చితంగా మా అమ్మను చంపడం కోసమే కదా అని చెప్పి దీన్ని నేను విడిచిపెట్టను అని గగన్ అపూర్వ గొంతు పట్టుకోబోతూ ఉంటే అప్పుడు అపూర్వ బావా దయచేసి వాడిని ఆపు బావా, నాకు హెడ్ఏక్గా ఉందని నేను చూయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాను, అంత మాత్రాన ఆ శారదను నేను చంపడానికి వెళ్ళినట్ట అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. దాంతో గగన్ నీకు హెడ్ఏక్గా ఉంటే సిటీలో ఇంకా ఏ హాస్పిటల్ లేనట్టుగా మా అమ్మని అడ్మిట్ చేసిన హాస్పిటల్కే ఎందుకు వెళ్ళావు అని చెప్పి గగన్ ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడు శరత్చంద్ర రై గగన్ అది నా భార్య ఇష్టం రా, ఎక్కడికైనా వెళ్తుంది, అయినా అదేమైనా మీ సొంత హాస్పిటలా, ఇక్కడ నా భార్య హాస్పిటల్కి వచ్చినట్టుగా ప్రూఫ్ ఉంది కానీ ఆ శారదను చంపుతున్నట్టుగా ప్రూఫ్ లేదు కదా, అటువంటప్పుడు నా భార్య మీద నువ్వు అలా ఎలా నింద వేయగలవు, తన గురించి సరైన ఆధారం ఉంటే అప్పుడు మాట్లాడు అని శరత్చంద్ర అపూర్వకి సపోర్ట్ చేయడంతో నీ భార్య ఏదో తప్పు చేసింది శరత్చంద్ర, అదేంటో నా తల్లికి తెలుసు, ఈరోజు కాకపోతే రేపైనా తను స్పృహలోకి వస్తుంది, అప్పుడు
ఈ అపూర్వ అంతూ తేలుస్తాను అని చెప్పి, అపూర్వ నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ రోజు నుండి ప్రతి నిమిషం ఎప్పుడు నేను వచ్చి నీ ప్రాణం తీస్తానో తెలియక నువ్వు భయంతో ప్రతి క్షణం చస్తూ బతకాలి అని చెప్పి గగన్ అపూర్వకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శారద 24 గంటల్లోపు స్పృహలోకి రాకపోతే తను బతకడం ఆల్మోస్ట్ కష్టం అని చెప్పి డాక్టర్లు అంటూ ఉంటారు. ఇక దాంతో గగన్ ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు భూమి పూర్ణిని తీసుకొని దగ్గరలో ఒక అమ్మవారి టెంపుల్ ఉంది, అక్కడ పూజ జరిపిస్తే ఖచ్చితంగా అత్తయ్య బతుకుతారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అలా పూర్ణి భూమి ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు. అక్కడ శారద బతకాలని అమ్మవారిని వేడుకుంటూ మోకాళ్ళ మీద భూమి ప్రదక్షిణలు చేస్తుంది. ఆ తర్వాత నిప్పుల గుండం మీద కూడా భూమి నడుస్తుంది. అలా అమ్మవారికి దీక్ష చేసి కుంకుమ తీసుకువచ్చి శారద నుదుటిన పెట్టి, అత్తయ్య మీరు బతకాలి అత్తయ్య, బావ నేను పూర్ణి మేమంతా కూడా నువ్వు ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తావా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము. నువ్వు లేకుండా మేము అస్సలు బతకలేము అత్తయ్య అని చెప్పి భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అలా భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ శారద నుదుటిన బొట్టు పెట్టగానే శారద కళ్ళు తెరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే డాక్టర్ శారదను చెక్ చేసి ఆవిడ స్పృహలోకి వస్తున్నారు, ట్రీట్మెంట్కి స్పందిస్తున్నారంటే షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్, మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అని డాక్టర్ అంటూ ఉంటే గగన్ భూమి పూర్ణి అందరూ కూడా ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు. మీరు కాసేపు బయట వెయిట్ చేస్తూ ఉండండి అని డాక్టర్ అనడంతో గగన్ వాళ్ళు బయట వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు పూర్ణి, అన్నయ్య ఈరోజు అమ్మ బతికిందంటే అదంతా వదిన వల్లే అన్నయ్య, అమ్మ కోసమని వదిన అమ్మవారి గుడికి వెళ్ళి మోకాల మీద ప్రదక్షిణలు చేసి అమ్మవారి దీక్ష చేసింది, నిప్పుల గుండం కూడా తొక్కింది అని చెప్పి అలా శారద కోసం భూమి ఏం చేసిందో పూర్ణి గగన్కి చెప్పడంతో గగన్ భూమి వైపు ప్రేమగా చూస్తూ, ఇందాక నిన్ను అన్ని మాటలు అన్నందుకు ఐఎమ్ రియల్లీ సారీ భూమి అని చెప్పి భూమికి సారీ చెప్తూ ఉంటాడు. అమ్మకు అలా అయిందన్న కోపంలో నిన్నిక్కడి నుండి వెళ్ళిపోమ్మన్నాను, ఎన్నో మాటలు అన్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే, బావా నేను నీ భార్యని బావా, నన్ను ఏమైనా అనే హక్కు నీకుంది అని చెప్పి భూమి గగన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.